అందరికీ నమస్కారం అండి. నేను మీ సుల్తాన్ సింగర్ కొడంగల్. ఒక మంచి ఇంపార్టెంట్ నోటీస్తో మీ ముందుకు వచ్చినాను, టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఏమంటే పిల్లలకి బడిలు చాలు అయినది. నేను పేరెంట్స్తో రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పిల్లలకి స్కూల్లో జాయిన్ చేపియండి. ఎందుకంటే నెంబర్ 1, ఈ కాలంలో చదువు ఉంటేనే మనిషి విలువ ఉన్నది. చదువు లేకుంటే ఎవరు కేరు చేయరు. ఇది వాస్తవం, మీకు కూడా తెలుసు. మీ పిల్లలకి ప్రైవేట్ బడిలో జాయిన్ చేయకుండా గవర్నమెంట్ బడిలో జాయిన్ చేపియండి. 3 పూటలు ఫుడ్ ఇస్తున్నారు, ఇంకా ఏం కావాలి? ఫ్రీ పుస్తకాలు ఇస్తున్నారు మీ పిల్లలకి, అంతా చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో. ప్రైవేట్ స్కూల్లో ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారు, చదువు కూడా మంచిగా చెప్తలేరు. మీకు తెలుసు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడతారు. మీ తల్లిదండ్రులు కష్టపడినంత ప్రైవేట్ స్కూళ్ళలో వేస్తున్నారు. అందుకోసం చెప్తున్నాను నేను పేరెంట్స్కి, మీరు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలంటే పిల్లలకి స్కూల్లో జాయిన్ చేపియండి. ఎడ్యుకేషన్ ఉంటేనే మంచి విలువ ఉన్నది, లేకుంటే మంచి విలువ లేదు. ఒక కుక్క సమానం. అందుకోసం మీకు చెప్తున్నా, మీ పిల్లలు టైం వేస్ట్ చేయకుండా తొందరగా వెళ్ళి మీ పిల్లలని స్కూల్లో జాయిన్ చేపియండి. స్కూళ్ళు చాలు అయిపోయినాయి. 15 జూన్ నుంచే చాలు అయింది, మీకు రీఓపెన్ అయింది, మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ టైం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా రాదు, మీ పిల్లలు చెడిపోతారు. అందుకోసం నేను తల్లిదండ్రులు విజ్ఞాపిస్తున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేపిస్తే ఏముందంటే ఒక బెనిఫిట్ ఉంటుంది. పిల్లలకి ఈ కాలంలో ఇంగ్లీష్ అతి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంగ్లీష్ లేకుంటే మనిషికి విలువ లేదు, మీకు కూడా తెలుసు. అందుకోసం నేను చెప్తున్నా, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలంటే గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేపియండి. ఇప్పుడు టెంబ్రీజ్ స్కూల్లో వచ్చినాయి, టెంబ్రీజ్ హాస్టల్స్ వచ్చినాయి, అంతా వచ్చినాయి. మీ పిల్లలకి 3 పూటలు ఫుడ్ కూడా ఇస్తున్నాయి స్కూల్స్లో. మీ పిల్లలకి కాలేజ్లో కూడా జాయిన్ చేపియండి, గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ చేపియండి. గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఉన్నది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా ఉన్నది. మీ పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళలో వేయండి, గవర్నమెంట్ కాలేజ్లోనే జాయిన్ చేపియండి. ఎందుకంటే గవర్నమెంట్లో 3 పూటలు ఫుడ్ ఇస్తున్నారు, మంచిగా చదువు చెప్తున్నారు. ప్రైవేట్ కాలేజ్లో లేదా గవర్నమెంట్ కాలేజ్లో స్కూల్లో పోతే ఏమున్నదంటే అక్కడ ఫీజులు ఎక్కువ ఉన్నాయి. మీకు తెలుసు, చదువు కూడా మంచిగా లేదు. మీ పిల్లలు మంచి భవిష్యత్తు కావాలంటే మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేపియండి. మీరు పోయి మంచిగా చూడండి అక్కడ టీచర్స్ ఎట్లా ఉన్నాయి, స్టాఫ్ ఎట్లా ఉన్నాయి. ఒకవేళ లేకుంటే ఇంకోటి స్కూళ్ళు చాలా ఉన్నాయి గవర్నమెంట్ స్కూళ్ళు, మీకు తెలుసు. చెప్పేది ఏమంటే నేను తల్లి దగ్గర మళ్ళీ విజ్ఞాపిస్తున్నా, మీ పిల్లల్ని భవిష్యత్తుని చెడగొట్టకండి ప్లీజ్. మీరు పిల్లల్ని జాయిన్ చేపియండి స్కూల్లో. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉంటేనే మనిషి విలువ ఉన్నది, ఎడ్యుకేషన్ లేకుంటే మనిషి విలువ లేదు. ఒక కుక్క సమానమే, ఎవ్వరు మీకు పట్టించుకోరు, మీ పిల్లలకి పట్టించుకోరు చదువు లేకుంటే. ఇది వాస్తవం, రాసి పెట్టుకోండి. మీరు మీ చేతులతో తల్లిదండ్రులు, మీ పిల్లలు మీరు చేతులతో వాళ్ళ లైఫ్ని నాశనం చేస్తున్నారు. ఎందుకంటే పనిలకి పంపుతున్నారు. అది చేయకండి ప్లీజ్. వాళ్ళకి స్కూల్కి బడికి పంపియండి. చదువు ఈజ్ ద మచ్ మోర్, ఎడ్యుకేషన్ ఈజ్ ద మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ నౌ దిస్ పీరియడ్, నౌ దిస్ జనరేషన్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్, మీ పిల్లలకి చదువు చెప్పండి. మీరు పోయి జాయిన్ చేపించి పుస్తకాలు ఇప్పించి వాళ్ళకి హాస్టల్లో వేయించి రండి. అప్పుడు వాళ్ళ భవిష్యత్తు మంచిగా అవుతుంది. మీకు కూడా తెలుసు, అందరికీ కూడా తెలుసు. ఇదే నా చిన్న ఒక టాపిక్ ఎడ్యుకేషన్ మీద, స్కూల్ మీద, బడిల మీద. మళ్ళీ చెప్తున్నా, స్కూళ్ళు రీఓపెన్ అయిపోయినాయి. తెలంగాణలో కాదు, ఆల్ ఇండియాలో రీఓపెన్ అయిపోయినది. నేను చెప్తున్నా, మీ పిల్లలు భవిష్యత్తు ఖరాబ్ చేయకండి. మీరే పోయి వాళ్ళతో జత కలిసిపోయి జాయిన్ చేసి రండి.